చూడండి ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో, లోపల కూడా చాలా బాగా ఉడుకుతాయి అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్, మన స్వీట్ రెసిపీ మీకు చూడండి ఇలా అయితే బ్రౌన్ కలర్ లాగా మనం రాగానే తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో మన గోధుమ పిండి బూరెలు. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హరిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, మన ఇంటికైతే అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీ అన్నట్టు, చాలా టేస్టీ ఇంకా చాలా ఫాస్ట్గా అయ్యే స్వీట్ రెసిపీ. ఒక కప్పు గోధుమ పిండి అంటే ఒక గిన్నె గోధుమ పిండి. ఈ గిన్నెతోటి నేనైతే సగం గిన్నె షుగర్ తీసుకుంటున్నా, పొడి సగం గిన్నె షుగర్ తీసుకుంటున్నా. ఎందుకంటే స్వీట్ తినాలనిపించుకునే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ సామానం కూడా వేసుకోవచ్చు. నేనైతే సగమే వేసుకుంటున్నా. గోధుమ పిండిలో మనము షుగర్ పొడిని చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఒక 5-6 ఇలాచీలు, ఒక 2-3 స్పూన్ల సోంపు ఇలా కచ్చపక్కగా దంచుకోవాలి. ఫ్లేవర్ గురించి చాలా టేస్ట్ ఉంటాయి అన్నట్టు. ఇలా కచ్చపక్కగా దంచుకొని వేసుకుందాం. చూడండి, ఇలా మనం సోంపు కచ్చపక్కగా దంచుకున్నాం అన్నట్టు. సోంపు ఇలాచీలు దంచుకొని ఇందులోనే వేసుకుందాం. మన గోధుమ పిండి, షుగరు, సోంపు, ఇలాచీ బరకగా కచ్చపక్కగా ఇలా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ఇలా ఎక్కువ సన్నంగా కాకుండా ఎక్కువ పొడి కాకుండా ఎక్కువ ఇలా కొంచెం మనకు కనిపించేటట్టు పొడుగా చూడండి, ఇలా పొడుగా ఇలా గీరుకొని ఇందులోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ లుండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా లుండలు లేకుండా చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ లుండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా వచ్చేదాకా ఇలా కలుపుకోవాలి. చూసారా, ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా మీడియంలా ఇలా కలుపుకొని పెట్టుకుందాం. నేనైతే కళాయి పెట్టేసి అయితే ఆయిల్ పెట్టేసిన, కాగనిద్దాం. నూనె అయితే కాగింది. ఇలా కొద్దిగా ఇలా వేసుకుందాం. స్లో మంట మీద కాగనిద్దాం. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుందాం. చూడండి, ఇలా అయితే బ్రౌన్ కలర్ లాగా మనము రాగానే తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో మన గోధుమ పిండి బూరెలు స్వీట్ రెసిపీ. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో, లోపల కూడా చాలా బాగా ఉడుకుతాయి అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్, మన స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.